కూటమిది అప్పుల బాటే. గత 2 బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయల రుణాలని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టింది. పెట్టి ఈ ఏడుపేదో సక్రమంగా ఏడవచ్చుగా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి. అంటే మీకెందుకు ఇంట్లో మీ కరెంటు పోయిందంటే జగన్ గారి కారణం అంటారు. మీ ఒంటో ఎందుకు పార్టీలు పనిచేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటున్నారు. మీరెందుకు అప్పులు తెస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. మీరెందుకు పిచ్చ పిచ్చ వాగుడు వాగుతున్నారంటే జగన్ గారి కారణం అంటారు. అసలు మీరు ఈ మంగళవారం కబుర్లు ఏంది? ఆడలేక మధ్యలో ఓడలాగా జగన్ గారు అప్పులు చేశాడా? ఎంత అప్పులు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్న చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్ల రూపాయలు. దాంట్లో 2,75,000 కోట్లు సంక్షేమ పదాలకి నేరుగా డీబీటీ ద్వారా పంచారు. నాన్ డీబీటీ ద్వారా ఇంకో 1,75,000 కోట్లు ఏదైతే నాన్ డీబీటీ ద్వారా పంచినటువంటి పరిస్థితి. గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, 38,000 స్కూళ్లు, నాడు నేడులో భాగంగా ఏదైతే 38,000 స్కూళ్లు, అదేవిధంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇలా చెప్పుకుంటా పోతే గ్రామాన అభివృద్ధి కనపడింది. మరి మీరు ఏం చేశారు ఇక్కడంటే 2,00,000 కోట్లు కేవలం బడ్జెట్ లోపల అప్పులు తెచ్చారు. ఇప్పుడు మొన్న ఏదో 1,00,000 కోట్లు తెచ్చామని చెప్పి పయ్యావుల కేశవ్ అన్నాడు కదా. మరి ఈ వార్త చూసి గడ్డి పెట్టండి ఆ పయ్యావుల కేశవ్కి. ఇక్కడ చూడండి, మళ్ళీ జగన్ గారి మీద నెడతా నాడు వైసీపీ నిర్వాహకం వల్ల ఈనాడు కూటమి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల అప్పులు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి అంట. మేము చేసిన దానికంటే చెల్లిస్తున్నారంట. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన దానికి మేము చెల్లించలేదా? కనీసం దిమాకుండి రాయాలి కదా వార్తలు. ఇక్కడ చూడండి, 2024-25లో 1,05,000 కోట్లు, 2025-26లో మార్చి 18 నాటికి 1,04,000 కోట్లు ఇది బడ్జెట్ లో అప్పు చేశారు. కేవలం 2 ఏళ్లలో బడ్జెట్ లో 2,09,000 కోట్లు బడ్జెట్ లోపల అప్పులు చేశారు. ఇవి కాకుండా 2 ఏళ్లలో మళ్ళీ బడ్జెట్ బయట 1,25,000 కోట్లు గ్యారంటీలు ఇచ్చారంటే అప్పులు చేశారని అర్థం. రెవెన్యూ లోటు 183% వెళ్ళిపోయిందనేది వార్త. 2025-26 బడ్జెట్ లో రెవెన్యూ లోటు 33,185 కోట్లు అని అంచనా వేస్తే 40,000 కోట్లు పెరిగితే అంచనాలే కదా అనుకోవచ్చు. కానీ 11 నెలలకే లోటు 60,811 కోట్లకు పెరిగింది. అంటే అంచనాల ప్రకారం లోటు ప్రతి నెల 2,765 కోట్లు ఉండాలి, కానీ 5,525 కోట్లు చేరిపోయింది. అంటే అంచనాలకు మించి 183% చేరిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఇంకో పాయింట్ కీలకం, ఆదాయంలో రివర్స్. 12 నెలల్లో 2,17,000 కోట్లు అంచనా వేస్తే 11 నెలల్లో 1,49,000 కోట్లు వచ్చింది. సో అంచనాల ప్రకారం నెలకు 18,124 కోట్లు రావాలైతే 13,595 కోట్లే వస్తుంది. సో ఒకవేళ మార్చిలో 20,000 కోట్లు వస్తుంది అనుకున్నా మొత్తం 1,70,000 కోట్లు అయింది. అంచనాలు మాత్రం 2,17,000 కోట్లు. అంటే ఆదాయం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అనేది. 4 2025-26 బడ్జెట్ లో కూడా అప్పులు 79,952 కోట్లు అంచనా వేస్తే 94,436 కోట్లు చేశారు. ఈ ఏడాది ఇంకో 10,000 కోట్లు, అంటే మార్చి 18 నాటికి ఇంకో 10,000 కోట్లు అప్పు చేశారు. దీంతో బడ్జెట్ అప్పులే 1,00,000 కోట్లు దాటిపోయాయి. నియంత్రణ లేని ఖర్చులు, దాంట్లో జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల వాటా 1,000 కోట్లు పంచిపెట్టే సంక్షేమ పథకాలు అత్యధికం. ఇది పెద్ద బూతు. ఏడ కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. రెండోది, కొత్తగా ఇలా ఒక పెన్షన్ ఇచ్చింది లేదు. 1,000 కోట్లు పంచిపెట్టే సంక్షేమ పథకాలంట. అవునా? యాడిచ్చారు సంక్షేమ పథకం? జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసేసి ఏదో ఒకటి ఏదో నలుగురికో 10 మందికో ఇచ్చే పథకాలు అయిపోయినట్ట పూర్తిగా దుబారా చేస్తున్నారు. ఏదైతే ఎక్సైజ్ ఆదాయం కూడా ఎందుకు రావట్లేదంటే ములకల చెరువు, ఇబ్రహీంపట్నం ల్యాండ్లు, నారావారి నాటు నకిలీ సారా విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్లై పారుతా ఉంది. సో అందుకని ప్రభుత్వానికి ఆదాయం రావట్లా. ఇంకొక అంశం ఇక్కడ చూస్తే క్లియర్ గా దుబారా. వాళ్ళకి సీఎం ఇంటికి మరమ్మతుల కోసం అంటారు, లేదంటే సీఎం హెలికాప్టర్, డిప్యూటీ సీఎం హెలికాప్టర్, సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు దుబారా చేస్తున్నారు. ప్రజలకు ఎక్కడ మీరు ఈ సంక్షేమ పథకాల్లో ఖర్చు పెట్టాల. కూటమిది అప్పుల బాటే కాదు, కూటమదే అప్పుల బాట. జగన్ గారి ప్రభుత్వాన్ని కాదు, జగన్ గారి ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమం బాట. మీది పూర్తిగా అప్పులు, అవినీతి, అరాచకాల బాట. అలా పెట్టు బూత్ కిట్టు హెడ్డింగ్ చక్కగా సరిపోద్ది.